హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్యాశ కోడిగుడ్ల వ్యాపారి. అనగనగా మస్తాన్ భాయ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఈయన కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కానీ ఈయనకు అత్యాశ ఎక్కువ. ఈయన ఒక కోడిగుడ్డు 3 రూపాయలు అయితే కానీ ఆ కోడిగుడ్డును 8 రూపాయలకు అమ్మేవాడు. ఈయన దగ్గర చాలా తక్కువ మంది కస్టమర్స్ కోడిగుడ్డను కొనుక్కునేవారు. ఎందుకంటే ఆయన ధర ఎక్కువ చెప్తున్నాడు కాబట్టి. పక్కనే లక్ష్మి అనే ఒక ఆమె మరో కోడిగుడ్ల వ్యాపార దుకాణం పెట్టి కోడిగుడ్లను అమ్మేది. ఆమె ఒక కోడిగుడ్డును 3 రూపాయలకు అమ్ముతూ ఉండేది. అలా లక్ష్మి దగ్గరకు ఎక్కువ కస్టమర్స్ వెళ్లేవారు. దానిని చూసి మస్తాన్కు లక్ష్మిపై ఈర్ష్య పుట్టింది. లక్ష్మి వ్యాపారాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. అలా ఒకసారి లక్ష్మి దుకాణంలో లేనప్పుడు కొన్ని కోడిగుడ్లను మస్తాన్ దొంగలించుకుని వెళ్లిపోయాడు. మళ్లీ లక్ష్మి దుకాణంకి వచ్చి చూసుకుంటే లెక్క తక్కువయ్యాయి అని లక్ష్మి అనుకుంది. అప్పుడు లక్ష్మి, ఆ గుడ్లు ఏమైపోయాయి, చాలా ఉండాలి కదా, ఇప్పుడేంటి తక్కువగా ఉన్నాయి అని అనుకుంది. లేదు, ఎవరో నా దుకాణంకి వచ్చారు, కోడిగుడ్లను దొంగలించుకుని వెళ్లారు. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని లక్ష్మి అప్పుడు అనుకుంది. మరుసటి రోజు లక్ష్మి దుకాణం నుండి బయటకు వెళ్లినట్టే వెళ్లి దుకాణం వెనకాల దాకాని చూస్తూ ఉంది. ఎవరైనా వస్తారేమో, కోడిగుడ్లను ఎవరు దొంగలించుకుని వెళ్తారు తెలుస్తుందేమో అని చూస్తూ ఉంది. అప్పుడే మస్తాన్ లక్ష్మి దుకాణానికి వచ్చి కోడిగుడ్లను దొంగలించుకు వెళ్లడం లక్ష్మి దుకాణం వెనుక నుండి చూసి, ఇదేంటి, ఇన్ని రోజుల నుండి నా కోడిగుడ్లను దొంగలించుకెళ్తుంది, ఈ మస్తాన్ అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకోండి. అప్పుడు లక్ష్మి, లేదు, ఈయనకు ఏదో ఒక గుణపాఠం చెప్పాల్సిందే అని అనుకుంది. అప్పుడు ఇదంతా తీసుకెళ్లి గ్రామ సర్పంచ్ గారి దగ్గర ఫిర్యాదు చేసింది. లక్ష్మి, సర్పంచ్ గారు, ఈ మస్తాన్ గారు చూడండి, నా కోడిగుడ్లను తీసుకెళ్లిపోయి నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారు. నా మటుకు నేను వ్యాపారం చేసుకుంటుంటే ఈ మస్తాన్ గారు నా కోడిగుడ్లను దొంగలించుకుని వెళ్తున్నారు. ఈయనకు మీరు ఏదో ఒక శిక్ష వేయండి అని లక్ష్మి సర్పంచ్ గారికి ఫిర్యాదు చేసింది. అప్పుడు అక్కడికి మస్తాన్ భాయ్ వచ్చారు. లేదు సర్పంచ్ గారు, ఈ లక్ష్మి చెప్తున్నదంతా అబద్ధం, నేను ఆమె గుడ్లను దొంగలించుకుని వెళ్లలేదు. అది ఏమైందంటే, అది సర్పంచ్ గారు అది అని మస్తాన్ భాయ్ నర్సగడం మొదలు పెట్టాడు. ఇక నాకు అంతా అర్థమైంది మస్తాన్ అని సర్పంచ్ తన వ్యాపారం అక్కడి నుండి తీయించివేయాలని అన్నాడు. అప్పుడు మస్తాన్ భాయ్, సర్పంచ్ గారు నన్ను క్షమించండి, ఏదో అత్యాశతో లక్ష్మి వ్యాపారాన్ని నాశనం చేయాలి అనుకున్నా. ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా. మీరు వ్యాపారం తీయించేస్తే నా భార్య, నా బిడ్డలు, నేను ఏం తిని బ్రతకాలి. ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగదు. నేను వ్యాపారం బుద్ధిగా చేసుకుంటా. సరే, ఇక నేను వెళ్లి వస్తాను. లక్ష్మి, నన్ను క్షమించు. ఇంకొకసారి నేను ఎప్పుడు వ్యాపారం నాశనం చేయాలి అనుకోను. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. ఓకే, థాంక్యూ.